అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు దేవసేన ఆర్ట్స్ అండ్ ఐడియాస్. శ్రీ దత్త జయంతి సందర్భంగా సాయినాథుని విగ్రహమూర్తికి కిరీటం, హారం ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. సాయినాథునికే కాకుండా మన ఇంట్లో ఉన్న ఏ దేవతా విగ్రహానికైనా ఇలా తయారు చేసి అలంకరించుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. ముందు హారం తయారు చేద్దాం. ఈ విధంగా స్టేషనరీ షాప్లో ఈజీగా దొరికే OHP షీట్స్ 4 తీసుకొని రెండు షీట్స్ ఒకదానికొకటి క్విక్ ఫిక్స్ కానీ లేదా ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ గ్లూ కానీ ఉపయోగించి వాటిని జాయిన్ చేయాలి. కొంచెం స్ట్రాంగ్గా ఉండడం కోసం ఇలా రెండు తీసుకున్నాను అన్నమాట. తర్వాత విగ్రహానికి సరిపోయే లెంగ్త్ని మార్క్ చేసుకోవాలి. మనకు కావాల్సిన లెంగ్త్ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నేను 15 ఇంచెస్ తీసుకున్నాను. 1 ఇంచ్ వెడల్పుతో యూ షేప్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా 1 ఇంచ్ వెడల్పుతోటి ఈ విధంగా యూ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు 4 ఇంచ్ డిఫరెన్స్తో ఇప్పుడు 4 ఇంచ్ డిఫరెన్స్ పెట్టుకోవాలి. 4 ఇంచ్ డిఫరెన్స్తో ఒక మార్కింగ్ చేసుకొని మొత్తం షేప్ని కట్ చేసుకోవాలి. ఇవి ఇక్కడ చూపిస్తున్న కుందన్స్ నేను యూజ్ చేశాను. వైట్ స్టోన్స్ చైన్ అండ్ కుందన్స్ ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. నేను వైట్ స్టోన్ చైన్ తీసుకున్నాను. అలాగే కుందన్స్ కూడా మీకు ఇష్టమైన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే షేప్ను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సైజు మీకు నచ్చిన విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కుందన్స్ని ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ గ్లూతో అతికించి వాటి చుట్టూ వైట్ స్టోన్ చైన్స్ని అతికించాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వైట్ స్టోన్ చైన్ని కుందన్స్ చుట్టూ అతికించాలి. ఇప్పుడు గ్లూ అప్లై చేసి వైట్ స్టోన్ చైన్ని 4 వరుసలుగా అతికించాలి. కావాలంటే మనం 5 లేక 6 లైన్లు కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు చైన్ ఇంకా వెడల్పుగా వస్తుంది. నేను ఇక్కడ 4 వరుసలు మాత్రం పెట్టాను. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చైన్ మొత్తం 4 వరుసల వైట్ స్టోన్ చైన్ని అతికించాను. అలాగే క్రింద వైపు డాలర్ లాగా అతికించుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న OHP షీట్ని కట్ చేసి తీసేసేయాలి. అంతే, చైన్ తయారైపోయింది. ఇప్పుడు కిరీటం చేయడం ఎలాగో చూద్దాం.
ఒక వైట్ పేపర్ తీసుకుని మధ్యలో 3.5 ఇంచెస్ మార్క్ చేసుకొని సైడ్లో 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా పేపర్ మధ్యలోకి ఫోల్డ్ చేసి ఈ విధంగా డిజైన్ చేసుకొని పెన్ లేక పెన్సిల్తో ఈ విధంగా డిజైన్ చేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఆ పేపర్ని OHP షీట్ పైన పెట్టి మార్క్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకొని OHP షీట్ను కూడా కట్ చేసుకోవాలి. చైన్ కోసం ఉపయోగించిన OHP షీట్లో మిగిలిన భాగాన్ని కిరీటం కోసం ఉపయోగిస్తున్నాను నేను ఇక్కడ. అంతే, చైన్ ఎలాగైతే కుందన్స్ స్టోన్స్ అతికించామో అదే విధంగా అదే ప్రాసెస్ ఫాలో అయ్యి కుందన్స్ చుట్టూ వైట్ స్టోన్ చైన్ పేస్ట్ చేయాలి. అంతే. ఈ విధంగా కిరీటం లోపలి భాగంలో ఫోమ్ షీట్ని సన్నగా కట్ చేసుకొని అతికిస్తే విగ్రహానికి పెట్టినప్పుడు గ్రిప్ దొరుకుతుంది, చక్కగా ఉంటుంది. అంతే, జస్ట్ రౌండ్ చేసి అతికించడమే, అంతే. కిరీటం తయారైపోయింది కదా, ఎంతో అందంగా ఉంది కదా. అదే విధంగా చైన్లు కూడా ఇప్పుడు ఆ చివరి భాగంలో మనం ఒక 1 ఇంచ్ వదిలేసాం కదా, అది మనకు కావాల్సిన సైజులో 1 ఇంచ్ కానీ లేదా 1/2 ఇంచ్ కానీ పెట్టుకొని దానికి మాస్కింగ్ టేప్ చుట్టేసి ఓ చిన్న హోల్ చేసేసి ఒక సూది కానీ ఏదైనా కొంచెం హీట్ చేసి హోల్ పెట్టేసి దాంట్లో ఒక గోల్డెన్ లేస్ పెట్టి ముడివేసేస్తే ఆ తర్వాత ఒక వన్ డే కంప్లీట్గా ఆరనివ్వాలి. అంతే. ఇప్పుడు చైన్ కిరీటం 2 రెడీ అయిపోయింది. చూడ్డానికి చాలా చక్కగా ఉంది కదా. రండి ఇప్పుడు మనం బాబాకు అలంకరణ చేద్దాము. అలాగే అలంకరణ చేస్తూనే అసలు శ్రీ సాయి విగ్రహం రూపంలో మా ఇంటికి ఎలా వచ్చారో తెలియజేస్తాను. 4 సంవత్సరాల క్రితం మా ఫ్యామిలీ బయటికి వెళ్ళి ఇంటికి వస్తున్నప్పుడు ఒక ఆలయం బయట వర్షంలో ఎవరో వదిలేసి వెళ్ళిన ఈ విగ్రహం కనిపించింది. విగ్రహానికి ఒక చిన్న హోల్ పడడం వల్ల ఎవరో అలా వదిలేసి వెళ్ళిపోయారనమాట. ఆయన అలా వర్షంలో తడవడం చూసి బాధపడి మా వాళ్ళు ఇంటికి తీసుకొచ్చారు ఆ విగ్రహాన్ని. నేను విగ్రహం బాగా తుడిచి ఆరిన తర్వాత ఎంసీల్తో హోల్ని కవర్ చేసి మా నాన్నగారు తెప్పించి ఇచ్చిన కలర్స్ తోటి మళ్ళీ అంతా కొత్తగా పెయింట్ చేశాను. పెయింటింగ్ వేశాక ఆయన చాలా అందంగా ఉన్నారు కదా. అప్పటి నుండి ఆయన విగ్రహ రూపంలో మా ఇంట్లోనే ఉన్నారు. ప్రమాదవశాత్తు ఏ విగ్రహానికైనా, బాబా విగ్రహం అనే కాదు, ఏ దేవతా విగ్రహానికైనా లోపం వస్తే ఆ లోపాన్ని సవరించుకోవాలే కానీ అప్పటి వరకు దైవం అని పూజించిన విగ్రహాన్ని మన కష్టాలు, కోరికలు, అవసరాలు తీర్చినటువంటి విగ్రహ రూపంలో ఉన్నటువంటి దైవాన్ని ఎలా బయటపడేస్తాము? ఏ విగ్రహమైనా అప్పటి వరకు పూజించి చిన్న లోపం వచ్చిందని బయటపడేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? మన ఇంట్లో వారికి, ఆత్మీయులకు
అంటే మన బిడ్డకి ఎవరికైనా అలా లోపం వస్తే అలాగే బయటపడేస్తామా? లోపం సవరించుకుని మరింత జాగ్రత్తగా చూసుకుంటామా? అవును కదా, ఆలోచించండి. ఈ విగ్రహం మా ఇంటికి వచ్చాక ఎంతో శుభకరంగా శాంతిగా ఉంది. అసలు సృష్టి ఆది నుండి వచ్చిన అవతారాల్లో శ్రీ సాయినాథుని అవతారం ఎంతో విశిష్టమైనది. అనాదిగా మనం పూజించే దేవతలు అవతార పురుషుల రూపంలో తానున్నానని, అందరు మహనీయులు గురువులు తన రూపమేనని, పశు పక్షి క్రిమికీటకాదుల రూపంలో కూడా తానే ఉన్నానని, చివరకు మన మనసులోనూ జడ పదార్థం రూపంలోనూ తానే ఉన్నానన్న విశ్వరూప సందర్శనాన్ని అనుభవపూర్వకంగా తన వద్దకు వచ్చిన ప్రతి భక్తునికి శ్రీ సాయి నిరూపణిచ్చారు. ఏ కొద్ది మంది ఆంతరంగిక భక్తులకు అనుభవం ఇవ్వడం అనేది అందరూ మహనీయులు ఇచ్చారు, కానీ వేలాది లక్షలాది మందికి అప్పటి నుండి ఇప్పటి వరకు అనుభవం ఇవ్వడం, ప్రతి ఒక్కరికి ఎంతో మందికి అనుభవం ఇవ్వడం అనేదే శ్రీ సాయి యొక్క ప్రత్యేకత. అందుకే శ్రీ సాయినాథుని అవతారం ఎంతో విశిష్టమైనది. ఆయన సంపూర్ణ దత్తావతారం. ఈపాటి వివేకమైన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గురుదేవుల దయాభిక్షే గనుక ఆ తండ్రికి మనసారా నమస్కరిస్తున్నాను. శ్రీ భరద్వాజ గురుదేవుల రచనలు బోధలు లేకపోతే మాలో ఈ అవగాహన కరువై ధర్మమేదో మూఢాచారమేదో తెలియక కొట్టుకుపోయి ఉండేవాళ్ళమే. పామరుల నుండి పండితుల వరకు, సత్యాన్వేషకుల వరకు వారి వారి స్థాయిల్లో వచ్చే సందేహాలకు సమాధానంగా కేర్ ఆఫ్ అడ్రస్గా శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గురుదేవులని చెప్పవచ్చు. అందుకే శ్రీ సచ్చిదానంద సద్గురు అలవేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఈ వీడియో సాయినాథుని సంకల్పానుసారం తగిన వారికి చేరుతుందని కోరుకుంటూ శ్రీ దత్త జయంతి శుభాకాంక్షలు. మరొక మంచి వీడియోతో మళ్ళీ త్వరలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.